హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము ఓన్లీ సగ్గు బియ్యంతో, ఇంకేమీ యాడ్ చేయట్లేదు, సగ్గు బియ్యంతో అప్పటికప్పుడు మనం ఏమీ నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు, అప్పటికప్పుడు వడియాలు ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎంత బాగా ఉబ్బాయో, ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఇంత క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ టీ గ్లాస్తో, ఈ చిన్న గ్లాస్తో 12 గ్లాసులు నీళ్ళు తీసుకుందాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గ్లాసులు వాటర్ తీసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. అది మరిగేలోపు ఒక బాండిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అదే టీ గ్లాస్తో, మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకొని వేయించుకుందాం. ఇలా వేయించుకుందాము. లైట్గా చిటపట అనేది స్టార్ట్ అయిన తర్వాత దించేద్దాం. చేసి ఇప్పుడు నీళ్ళు మరిగాయి, ఇందులో వేసేద్దాం. ఈ సగ్గుబియ్యము ఇందులో వేసేసి ఉడకనిద్దాం. కరెక్ట్గా టైం చూసుకుంటే 15 నిమిషాలు ఉడికితే సరిపోతుందన్నమాట. ఈలోపు మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. మూతపెట్టి ఉడకనిద్దాం. ఒక 5-6 ముక్కలు అల్లం ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. సరే కదా, ఇంత వస్తే సరిపోతుంది. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 50% ఉడికిందనమాట. ఇందులో కొద్దిగా నిమ్మరసము వడియాలు వైట్గా వచ్చేదానికి నిమ్మరసం అనమాట. ఆప్షనల్, పూర్తిగా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొద్దిగా ఎక్కువైనా కూడా వడియాలు తినేకవదండి. మనం టేస్ట్ చూసినప్పుడు ఎక్కడో లైట్గా ఉప్పు తగలాలన్నమాట. లైట్గా ఉంది అనిపించాలంతే. మనం ఎక్కువ వేయకూడదు. 4 భాగాలలో ఒక భాగం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వడియాలకు మాత్రము. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు చూడండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. మనము నూగులండి, 1.5 స్పూన్ వరకు నూగులు వేసుకుందాం. వైట్వి నువ్వులు చాలా బాగుంటాయి నువ్వులు వేస్తే. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదా. 1.5 స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. 1 టీ స్పూన్ అంత జీలకర్ర అయితే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంక సరిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత పలుచగా ఉందో. ఇంత పలుచగా రావాలన్నమాట. మనము పేపర్ పైన వేస్తాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాలి. చల్లారిందంటే ఇలా గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా చల్లారిపోయింది చూడండి. ఇంకా లైట్గా కూడా వేడి లేదు. ఇప్పుడు మనం పేపర్ పైన వడియాలు పెట్టేసుకుందాము. ఈ కుక్కర్లో నుంచి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనము ఎండ కనుక ఉన్నట్టయితే మనకి ఎక్కడ ఎండ ఉంటుందో అక్కడ వడియాలు పెట్టేసుకుందాం. లేదు అనుకుంటే ఫ్యాన్ కింద అయినా 2 రోజులకి ఎండిపోతుందండి. ఫ్యాన్ కింద అయినా వడియాలు పెట్టేసుకోవచ్చు. నేనైతే మిద్ది పైన, మాడి పైన ఒక కవర్ వేసాను. ఇది బాగా చల్లారిపోయింది కాబట్టి వేడి ఉంటే కవర్ పైన వేయొద్దండి. ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇది ఓన్లీ సగ్గుబియ్యం కాబట్టి జిగురు ఎక్కువగా ఉంటుంది, బంక. అందువల్ల కవర్ పైన వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అందువల్ల నేను కవర్ పైన వేసాను. బాగా చల్లారిన తర్వాతే వేసాను అన్నమాట. పొద్దున్నే ఎండ రాకముందే పెట్టేశారు అంటే సాయంకాలానికి ఎండిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా నిమురుకోవచ్చు. ఎందుకంటే ఇందులో జిగురు ఉంటుంది, బంక ఉంటుంది. అందువల్ల ఏమి కాదు. మనకి ఎంత పెద్ద వడియం కావాలంటే అంత పెద్దగా మనము ఇలా
గరిటతో రుద్దాము అంటే వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగే మొత్తం వడియాలు పెట్టేసుకోవాలి. ఎంత ఈజీనో చూసారు కదా. అప్పటికప్పుడు మనం ఎప్పుడు వడియాలు పెట్టుకోవాలి అని అనుకుంటే అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. 5 అవర్లు 6 అవర్లు నానక్కర్లేదు. నేను మొత్తం పెట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఓన్లీ సగ్గుబియ్యం వడియాలన్నమాట. ఈజీగా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇది సాయంకాలం ఎండిపోయిందండి, ఈవినింగ్ అనమాట. ఈజీగా వచ్చేస్తాయి. కవర్ పైన అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇంట్లో కనుక అయితే 2 రోజులకి ఎండిపోతుంది. చూసారు కదా ఎంత పలసగా వచ్చాయో. మనం బాగా ఉడికించుకున్నాం కాబట్టి 15 నిమిషాల పాటు చాలా బాగుంటుందండి. మీరు నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు, ఏమి చేయక్కర్లా. ఇలా అప్పటికప్పుడు వడియాలు పెట్టేసుకోండి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పటికిప్పుడే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కనుక పెట్టారంటే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇవి బాగా ఎండిపోయాయండి. కవర్ మీద నుంచి తీసిన తర్వాత ఇంకో కవర్ ఎండబెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, కవర్ మీద నుంచి తీసిన తర్వాత ఎండిపోయాయి. ఇప్పుడు ఆయిల్లో వేయించి చూద్దాము. స్టవ్ మీద ఒక బాండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఇందులో వేసి చూడండి ఎంత బాగా పొంగుతుందో. చాలా బాగా పొంగుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి సగ్గుబియ్యం వడియాలు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఉప్పు అయితే కొద్దిగా వేసుకోండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అంతే అండి. ఇలాగే మనకి ఎన్ని వడియాలు కావాలంటే అన్నీ ఆయిల్లో వేయించుకొని గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా సైడ్ డిష్గా ఇలా వేయించి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారనమాట. చూడండి రెడీ అయిపోయాయి. ఓన్లీ సగ్గుబియ్యం వడియాలు. ఇందులో మనము ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ సగ్గుబియ్యం, రైసు ఏమీ యాడ్ చేయలేదు, నానబెట్టలేదు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత స్మూత్గా వచ్చాయో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.